నమస్తే, నేను మీ చారి అక్షయ మీడియాకు స్వాగతం. ఈ అట్రాసిటీ కేసు వచ్చిన తర్వాత చాలా వరకు దుర్వినియోగం అవుతుంది ఈ కేసు. నన్ను కులం పేరుతో తిట్టిండు అని కేసు పెడితే యాక్షన్ సీరియస్గా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఏమని, బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఒక ఇంట్లో అనేది ఒక గదిలో ఎవ్వరు లేని సమయంలో ఇద్దరు వ్యక్తులు తిట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కులం పేరుతో దూషిస్తే అది అట్రాసిటీ కేసు కిందకి రాదండి. ఏమని, కులం అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉంటారు కదా, అలా కులాల పేరు పెట్టి దూషిస్తే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిందకి రాదు అని అలహాబాద్ దగ్గర స్పష్టంగా తీర్పునిచ్చింది. అంటే ఏంటంటే ఇది బహిరంగ ప్రదేశాలు తిడుతుంటే మన ఈ బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ ఈ బలహీన వర్గాలకు చెందిన వారు అవమానాలకు గురి కాకుండా అడ్డుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వచ్చింది. కానీ ఈ కేసు చివరిని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాగుంది, ఎందుకంటే అది స్వాగతించదగ్గది. ఈ ఒక కాలేజ్ యాజమాన్యం పైన ఈ అట్రాసిటీ కేసు నమోదైంది. అయితే ఆ యజమాని అక్కడ ఛాంబర్లో మాత్రమే తిట్టడం జరిగింది. అది ఎవరు లేరు అక్కడ అనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో తప్ప ఇండ్లల్లో ఎవరు లేనప్పుడు ఒకవేళ పొరపాటున కులం పేరుతోనే అవమానకరంగా దూషిస్తే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిందకి రాదు అని స్పష్టంగా తేల్చి చెప్పింది అలహాబాద్ హైకోర్టు.